ఈ ప్రదేశం చాలా బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. అమ్మో పాపం, ఏంటి మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు ఇంకా రాలేదేంటి? టైం అవుతుంది. అమ్మో పాపం, మళ్ళీ ఈ పాపం దగ్గరికి వచ్చానా? ఈ పాపంలో పడ్డాడు, బ్రతికి బట్ట కట్టినాడు, చరిత్రడు. వద్దు బాబాయ్ వద్దు, ఈ పాపం చూడు. ఇక్కడికి మా ఫ్రెండ్స్ వస్తానన్నారే, నాకు చెప్పారు. అయ్యా బాబోయ్ పాపం, చాలా టైం అయింది ఇంకా రాలేదు, వస్తానన్నారే, చాలాసేపు అయింది. అయ్యా బాబోయ్ పాపం, మళ్ళీ దీని దగ్గరికి వచ్చానా? దీంట్లో పడిన రాజులు ఏమైపోయారు, రాజ్యాలు ఏమైపోయాయి, చరిత్రలే మాసిపోయాయి. వద్దు బాబు వద్దు, ఈ పాపం జోరు నాకు వద్దు. అబ్బా ఈ ప్రాంతం చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది. ఇదేంటో నన్ను ఆకర్షిస్తుంది, ఇదేంటో ఒకసారి చూద్దాం. అబ్బా నాలాంటి జీవితం ఎవరైనా గడుపుతున్నారా? నాలాంటి జీవితం ఎవరైనా గడుపుతున్నారా? నా జీవితం ఎంత సంతోషంగా ఉంది, నా జీవితం ఎంత ఆనందంగా ఉంది. వందనాలయ్యా. ఎవరయ్యా నువ్వు? పొద్దున వచ్చావు? నేను యేసయ్య గురించి చెప్పడానికి వచ్చానయ్యా. ఏంటో చెప్పు. యేసయ్యని నమ్ముకోండి అయ్యా, నమ్ముకుంటే నిత్య జీవం ఉన్నది, పరలోకం ఉన్నది. ఈ లోకంలో ఏమీ లేదయ్యా, ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతము. యేసయ్యని నమ్ముకోండి అయ్యా. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాంలే అయ్యా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నల్లట్టేసిన తెల్ల పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. పో అయ్యా పో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెల్ల బట్టలు వేసుకొని జనాన్ని చెడగొట్టడమే ఇలా పని. నా జీవితం ఎవరైనా గడుపుతున్నారా? నా జీవితం ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది, చాలా చూడముచ్చటగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వందనాలయ్యా. ఎవరమ్మా నువ్వు? నల్లటేసిన తెల్ల పుస్తకం పట్టుకొని వచ్చేసావు. మేము యేసయ్య గురించి చెప్పడానికి వచ్చామయ్యా. యేసయ్య నమ్ముకోండి అయ్యా, మీ జీవితం బాగుంటుంది. ఆయన మీ పాపం నుండి విడిపిస్తాడు. ఆయనే నిజమైన రక్షకుడు. యేసయ్య నమ్ముకోండి అయ్యా. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసాను అమ్మ. నా దగ్గర ఉన్న కారులు నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉన్న డబ్బులు నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉన్న బలం శక్తి నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉన్న నౌకర్లు నీ దగ్గర ఉన్నారు. ఏముందమ్మా నీ దగ్గర? యేసయ్య అంటే యేసయ్య. అయ్యా మీ జీవితంలో మీకు ఎన్ని ఉన్నా యేసయ్య లేని మీ జీవితం సున్నా అయ్యా. యేసయ్య నమ్ముకోండి అయ్యా, బాగుపడతారు. బాబమ్మా చెప్పావులే కానీ. వందనాలయ్యా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నల్లటేసిన తెల్ల పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏం పని ఉండదు, పాట ఉండదు వీళ్ళకి. నా జీవితం ఎంత సంతోషంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. నాలాంటి జీవితం ఎవరైనా గడుపుతున్నారా ఈ లోకంలో? అయ్యా వందనాలయ్యా. ఎవరమ్మా నువ్వు? నల్లటేసిన తెల్ల పుస్తకం పట్టుకొని నువ్వు కూడా తగలబడ్డావా? అయ్యా ప్రభువుని నమ్ముకోండి అయ్యా, మీ వ్యసనముల నుండి, మీ బలహీనత నుండి ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడయ్యా. పాపల నుండి ఆయన మాత్రమే నిన్ను లేవనెత్తగలడయ్యా. ఆయన నమ్ముకోండి అయ్యా. ఆయన మీ కొరకు రక్తము కార్చాడయ్యా. ఒక పాపి కొరకు ఎవరైనా రక్తము కారుస్తారా? కానీ ఆయన మీ కొరకు, ఈ పాపం కొరకు ఆయన రక్తము కార్చాడయ్యా. ప్రభువుని నమ్ముకోండి అయ్యా. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం, నమ్ముకోకపోతే నరకం. ప్రభువుని నమ్ముకోండి అయ్యా. ఏంటి? ప్రభువుని నమ్ముకుంటే పరలోకమా? నమ్ముకోకపోతే నరకమా? యేసయ్య నమ్ము, యేసయ్య నమ్ము అంటారు. యేసయ్య నమ్ముకున్న వాళ్ళకన్నా నమ్ముకునే వాళ్ళు ఎక్కువ. యేసయ్య యేసయ్య అంటారు, గొడవకి వెళ్తారు. యేసయ్య యేసయ్య అంటారు, కొట్లాటలకు వెళ్తారు. యేసయ్య యేసయ్య అంటారు, అబద్ధాలు ఆడతారు. పోమ్మా పో, చెప్పేవాళ్ళే కానీ. వీళ్ళందరూ పెద్ద పరిశుద్ధులు, నేను ఒక్కనే పెద్ద పాపిలాగా. నాకు చెప్పడానికి వచ్చారు పెద్ద పరిశుద్ధులు, పెద్ద పరిశుద్ధములు.
అయ్యో నాకు ఏదోలా ఉంది, చాలా భారంగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, నా శక్తి కొంచెం కొంచెంగా క్షీణిస్తుంది. అయ్యో అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, నన్ను రక్షించేది ఎవరు? నేను పాపంలో పడ్డానే, నన్ను కాపాడేది ఎవరు? నన్ను రక్షించేది ఎవరు? నన్ను కాపాడేది ఎవరు? అది చెప్పే కదరా పాపంలో పడద్దని. పడ్డావా? పాపంలో పడ్డావా? అనుభవించురా, అనుభవించు. నీ కర్మరా, నీ కర్మ. నేను చెప్పాను కదా పాపంలో పడద్దని. పడ్డావా? నా మాట విన్నావా? అనుభవించురా, అనుభవించు. అయ్యో నా స్నేహితులు నన్ను హేళన చేస్తున్నారు. ఈ పాపం వల్ల నా కుటుంబమే దూరం అయిపోయింది. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు. నా దగ్గరికి చాలామంది యేసయ్య గురించి చెప్పడానికి వచ్చారు. నేను వాళ్ళ మాటలు వినలేదే. ఇప్పుడైనా యేసయ్యకు ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నన్ను ఈ వ్యసనంలో నుంచి రక్షించయ్యా, నన్ను ఈ పాపంలో నుంచి కాపాడయ్యా. యేసయ్యా, నన్ను కాపాడయ్యా. యేసయ్యా, నన్ను రక్షించయ్యా. యేసయ్యా, నన్ను రక్షించయ్యా, నాకు సహాయం చేయయ్యా. యేసయ్యా, నన్ను రక్షించయ్యా. నేను నీకు తోడై ఉన్నాను, లెమ్ము. ఒకప్పుడు తాగుపోతే తిరగపోతే ఇంతలా ఎలా మారిపోయారా? నన్ను యేసయ్య మార్చాడురా. ఆయన యేసయ్య నన్ను పాపంలో నుంచి విడిపించాడురా. యేసయ్య గొప్ప దేవుడురా. యేసయ్య నిజమైన దేవుడురా. మీరు కూడా యేసయ్య నమ్ముకోండిరా, మీ జీవితాలు బాగుంటాయి. సరేరా, మేము కూడా నమ్ముకుంటాం. స్తుతి, ఘనత, మహిమలు యుగ యుగములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్.